నాగోల్ బండ్లగూడలోని శ్రీ శక్తి పీఠంలోని ఏకశిలా రూపంతో 18 అడుగుల్లో కొలువై ఉన్న శ్రీ కాత్యాయని ఆలయంలో పీఠం వ్యవస్థాపకులు, శక్తి ఉపాసకులు ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్, వారి కుమారులు పీఠాధిపతులు ఠాకూర్ సుధీర్ సింగ్, ఠాకూర్ డాక్టర్ సునీల్ సింగ్, ఠాకూర్ డాక్టర్ శక్తి సింగ్ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీ 2026 ఆదివారం సమయం 11 గంటలకు రాజ్ కుమార్ తులసి కుమారి వివాహం ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్, పీఠాధిపతులు ఠాకూర్ సుధీర్ సింగ్, ఠాకూర్ డాక్టర్ సునీల్ సింగ్, ఠాకూర్ డాక్టర్ శక్తి సింగ్ పిల్లా పాపలతో నిండు నూరెళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దంపతులను దీవించి ఆశీర్వదించారు. ఈ వివాహం ఎలా జరిగిందంటే, ఆ రోజుల్లో జరిగే వివాహాలను తలపించే విధంగా చక్కగా, అంతటి సాంప్రదాయకబద్ధంగా, హైందవ వివాహాల అనుగుణంగా సన్నాయి మేళంతో, బాజా వాయిద్యాలతో ఎంతో మేళవింపుగా ఆహ్లాదకరంగా జరిగింది. ఈ వివాహానికి భక్తులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రాజ్ కుమార్ తులసి కుమారి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాజ్ కుమార్ తులసి కుమారి దంపతులు, ఆలయ వ్యవస్థాపకులు శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్, పీఠాధిపతులు ఠాకూర్ సుధీర్ సింగ్, ఠాకూర్ డాక్టర్ సునీల్ సింగ్, ఠాకూర్ డాక్టర్ శక్తి సింగ్ వివాహానికి పెద్ద ఎత్తున పాల్గొన్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివాహం తన ఇష్టదైవం శ్రీ కాత్యాయని ఆలయంలో జరుపుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. వివాహం అనంతరము భక్తులు, ఆలయ సేవకులు, కుటుంబ సభ్యులు డీజే పాటలతో నృత్యాలు చేస్తూ వేడుకగా అందరినీ ఆకట్టుకున్నారు.